అందరికీ నమస్కారం. భగవద్గీత 12వ అధ్యాయము భక్తి యోగము. అర్జునుడు ఇలా అడిగెను: నీ యొక్క సాకార రూపము పట్ల స్థిరముగా భక్తితో ఉండేవారు మరియు నిరాకార బ్రహ్మాన్ని ఉపాసించేవారు, వీరిలో యోగంలో ఎవరు ఎక్కువ శ్రేష్ఠులు అని నీవు పరిగణిస్తావు? శ్రీ భగవానుడు ఇలా పలికెను: నాపైనే తమ మనసులను లగ్నం చేసి మరియు సతతము నా పట్ల దృఢ విశ్వాసంతో భక్తిలో నిమగ్నమైన వారు అత్యుత్తమ యోగులని నేను పరిగణిస్తాను. నాశరహితుడు, అనిర్వచనీయమైన వాడు, అవ్యక్తము, సర్వవ్యాప్తి, మనోబుద్ధులకు అతీతుడు, మార్పు లేనివాడు, నిత్య శాశ్వతుడు మరియు నిశ్చలమైన వాడును అయిన పరమ సత్యం యొక్క నిరాకార తత్వాన్ని ఇంద్రియములను నిగ్రహించి సర్వత్రా సమబుద్ధితో ఉంటూ సర్వభూతముల సంక్షేమం కోసం నిమగ్నమై ఉంటూ ఆరాధించేవారు నన్ను పొందుతారు. మనస్సు యందు అవ్యక్తము పట్ల ఆసక్తి ఉన్నవారికి సిద్ధిపథము చాలా కష్టముతో కూడుకున్నది. అవ్యక్తమును ఆరాధించడం అనేది శరీరబద్ధులైన జీవులకు చాలా కష్టతరమైనది. కానీ తాము చేసే కర్మలన్నింటినీ నాకే సమర్పిస్తూ నన్నే పరమలక్ష్యముగా భావిస్తూ నన్నే ఆరాధిస్తూ మరియు అనన్య భక్తితో నా మీదే ధ్యానం చేసేవారిని, ఓ పార్థ, నేను వారిని శీఘ్రముగానే ఈ మృత్యు సంసార సాగరము నుండి విముక్తి చేస్తాను. ఏలనన వారి అంతఃకరణ ఎందే ఏకమైపోయి ఉంటుంది. నీ మనస్సును నా మీదే లగ్నం చేయుము మరియు నీ బుద్ధిని నాకు అర్పించుము. ఆ తరువాత నీవు సర్వదా నాలోనే నివసిస్తావు. దీనిపై ఎలాంటి సందేహము వద్దు. ఒకవేళ నీవు మనస్సును నాయందే నిశ్చలముగా లగ్నం చేయలేకపోతే, ఓ అర్జున, మనస్సును నిరంతరం ప్రాపంచిక విషయాల నుంచి నిగ్రహిస్తూ నన్ను భక్తితో స్మరించడానికి అభ్యాసము చేయుము. నన్ను భక్తితో స్మరించే అభ్యాసము చేయలేకపోతే నా కోసమే పనులు చేయటానికి ప్రయత్నము చేయుము. ఈ విధంగా భక్తియుక్త సేవ చేయటం వలన నీవు పరిపూర్ణ స్థాయిని చేరుకోగలవు. ఒకవేళ నీవు నా కొరకై భక్తితో పనిచేయటం కూడా చేయలేకపోతే నీ కర్మఫలములను త్యజించుటకు ప్రయత్నించుము మరియు ఆత్మయందే స్థితుడవై ఉండుము. యాంత్రికమైన అభ్యాసము కంటే జ్ఞానము మంచిది. జ్ఞానము కంటే ధ్యానము శ్రేష్టమైనది. ఆ ధ్యానము కంటే కర్మఫల త్యాగము మెరుగైనది. ఎందుకంటే ఇటువంటి త్యాగము చేసిన వెంటనే శాంతి లభిస్తుంది. ఏ భక్తులైతే సమస్త ప్రాణుల పట్ల ద్వేషభావన లేకుండా మైత్రితో, స్నేహపూరితంగా మరియు కారుణ్యంతో ఉంటారో వారు నాకు చాలా ప్రియమైన వారు. వారు ధనముపై ఆసక్తిరహితముగా ఉంటారు మరియు అహంకారము లేకుండా సుఖ దుఃఖముల రెండింటి యందు ఒకే విధంగా ఉంటారు మరియు సర్వదా క్షమించే మనసుతో ఉంటారు. వారు ఎల్లప్పుడూ తృప్తితో, భక్తితో నాతోనే ఏకమై ఆత్మ నిగ్రహంతో, దృఢ సంకల్పంతో మరియు మనోబుద్ధులను నాకే అర్పించి ఉంటారు. లోకమున ఎవ్వరినీ బాధ పెట్టనివాడు మరియు ఎవ్వరి చేత ఉద్వేగమునకు గురికానివాడు, సుఖాల్లో బాధల్లో ఒకలాగే ఉండి మరియు భయము, ఆందోళన రహితముగా ఉన్నటువంటి నా భక్తులు నాకు చాలా ప్రియమైన వారు. ప్రాపంచిక లాభముల పట్ల అనాసక్తతతో ఉండి బాహ్యాంతరములలో పవిత్రంగా ఉండి దక్షతతో, ఉదాసనంగా, కలతలు లేకుండా మరియు అన్ని వ్యవహారములలో స్వార్థ చింతన లేకుండా ఉన్నటువంటి నా భక్తులు నాకు చాలా ప్రియమైన వారు. ఎవరైతే లౌకిక సుఖాల పట్ల ఆనందించకుండా మరియు ప్రాపంచిక కష్టాల పట్ల బాధపడకుండా ఉంటారో, ఎవరైతే నష్టం జరిగినా బాధపడరో లేదా లాభం కోసం పాకులాడరో, శుభ అశుభ పనులను రెంటినీ త్యజిస్తారో, అటువంటి జనులు, భక్తితో నిండి ఉన్నవారు నాకు చాలా 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 ప్రియమైన వారు. ఎవరైతే మిత్రుల పట్ల మరియు శత్రువుల పట్ల ఒకలాగే ఉంటారో, గౌరవము, అవమానముల పట్ల, చలి వేడిమిల పట్ల, సుఖ దుఃఖముల పట్ల సమబుద్ధితో ఉంటారో మరియు చెడు సాంగత్యమును విడిచి ఉంటారో, దూషణ మరియు పొగడ్తనను ఒకేలాగే తీసుకుంటారో, మౌనముగా చింతన చేస్తుంటారో, తమకు లభించిన దానితో తృప్తిగా ఉంటారో, నివాస స్థానం పట్ల మమకార రాహిత్యంగా లేకుండా ఉంటారో, ఎవరి బుద్ధి స్థిరముగా నాయందే లగ్నమై ఉన్నదో మరియు ఎవరైతే నాయందు భక్తితో నిండిపోయి ఉన్నారో అటువంటి వ్యక్తులు నాకు చాలా ప్రియమైన వారు.
ఎవరైతే ఇక్కడ ప్రకటించబడిన ఈ జ్ఞానామృతమును గౌరవించి నాపై విశ్వాసముతో మరియు నేనే పరమలక్ష్యముగా భక్తితో ఉంటారో వారు నాకు అత్యంత ప్రియమైన వారు. ఇది ఉపనిషత్తుల సారాంశము, బ్రహ్మ విద్య, యోగశాస్త్రము, శ్రీ కృష్ణార్జున సంవాదము అయిన శ్రీమద్ భగవద్గీతలోని భక్తి యోగము అను 12వ అధ్యాయము. ఈ వీడియోను చివరి వరకు ఎంతో భక్తి శ్రద్ధలతో విన్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలను తెలుపుకుంటూ, ఇలాంటి మరెన్నో వీడియోలను చేయడానికి నాకు ప్రోత్సాహంగా ఉండడానికి ఈ వీడియో కింద మీరు లైక్ చేసి అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటూ, మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.